నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సంగీత విపంచి. మనకు అందించిన వారు అయ్యగారి శ్రీనివాసరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. వల్లకి, వీణ, వీణియ, విపంచి అనేవి వీణకు పర్యాయ పదాలు. భారతీయ సంస్కృతి వీణను దేవతల వాయిద్యంగా వివరించింది. అందుకే దైవిక వాయిద్యం అంటారు. కళలు, విద్యలకు ఆది దేవతగా కొలిచే సరస్వతితో పాటు అనేక దేవతలకు వీణ ఇష్టమైన వాయిద్యం. సరస్వతి వీణను కచ్చపి అంటారు. ఇతర వీణలలాగా నాదాలను కాక అక్షరాలను స్ఫురింపజేయడం దీని ప్రత్యేకత. బ్రహ్మదేవుడు సైతం వీణలో ప్రవీణుడని, అతడి వీణ పేరు బ్రహ్మవీణ అని పురాణాలు చెబుతున్నాయి. ఆది శంకరాచార్యులు తన సౌందర్య లహరి 15వ శ్లోకంలో సరస్వతి విపంచి మీటుతున్నట్టుగా వర్ణించారు. దాన్ని చదువుతుంటే సాక్షాత్తు ఆ దేవి రూపమే గోచరమవుతుందని అనుభూతి చెందిన వారంటారు. ఆది పరాశక్తి చేతిలోనూ వీణ ఉంటుందని కాళిదాసు విరచిత శ్యామలా దండక ప్రారంభం మాణిక్య వీణా ముపలాలయంతి వల్ల తెలుస్తోంది. నవరత్నమాల స్తోత్రం అనే మరో రచనలోనూ సప్త స్వరాలు మేళవించిన ఆమె సంగీత వైభవంలో లోకం ఓలలాడుతుందని వర్ణించాడు ఆయన. శివుడి శాంత స్వరూపానికి ప్రతీక దక్షిణామూర్తి రూపం. ఈయనను జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా పిలుస్తారు. ఆయన చేతిలోనిది రుద్రవీణ. సనకాది మునులకు, జ్ఞానులకు బోధన చేయడానికి ఆయన వీణను పట్టుకున్నట్టు చెబుతారు పౌరాణికులు. విశ్వావసుడు ఒక గంధర్వరాజు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు. అతడి వీణకు బృహతి అని పేరు. గంధర్వుల్లో తుంబురుడు వాయించే వీణకు కళావతి అని పేరు. అతడి పేరు మీద దానికి తుంబురా లేదా తంబురా అని పేరు వచ్చింది. వివిధ శృతులను పలికించడం దాని ప్రత్యేకత. అందుకే ఇది సంగీతానికి వెన్నెముక లాంటిది అంటారు సంగీతకారులు. నారదుడి వీణ మహతి. త్యాగరాజు తన కృతి శ్రీ నారదలో నారదుడు వీణావాదన రహస్యాలు తెలిసిన గొప్ప మహర్షి అని వర్ణించాడు. వివిధ వీణల్లో తంత్రులు భిన్నంగా ఉంటాయని సంగీతజ్ఞులు చెప్తారు. వీరి కథనం ప్రకారం తంబురాలో 4, కచ్చపి, మహతి వీణల్లో 7, బృహతిలో 15 తంత్రాలు ఉంటాయి. ఎందరో ఋషులు వీణా వాద్యకారులుగా ప్రసిద్ధులయ్యారు. అగస్త్య మహర్షి గొప్ప వీణావాదకుడు. ఇతడు వీణలో రావణుడితో పోటీ పడ్డాడని పౌరాణిక కథనం. రావణుడు సైతం వీణావాదనంలో నిష్ణాతుడని రామాయణం చెబుతోంది. మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వీణ వాయిస్తూ ఆత్మచింతనలో నిమగ్నమై బృందావనంలో ప్రవేశించారని ఆయన చరిత్ర వెల్లడిస్తోంది. భాసుడు రాసిన స్వప్నవాసవదత్త సంస్కృతంలో ప్రసిద్ధి చెందిన నాటకం. ఇందులో నాయకుడి వీణ అయిన ఘోషావతి చుట్టూనే కథంతా నడుస్తుంది. వీణలోని వివిధ భాగాల్లో వేర్వేరు దేవుళ్ళు కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే దీన్ని చాలా పవిత్రమైన వాయిద్యంగా చెప్తారు. వీణావాదన ధ్వని ప్రసరించినంత మేర ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, మానసిక ప్రశాంతత లాంటి అనేక లాభాలు చేకూరుతాయని చెప్తారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.